నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నేత్రపర్వంగా హనుమాన్ శోభాయాత్ర. ఆంజనేయ స్వామి నామస్మరణతో మారుమోగిన పట్టణ ప్రధాన వీధులు. పల్లకి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు జరిపిన మాజీ మంత్రి జోగు రామన్న. భక్తి శ్రద్ధల నడుమ రాజశ్యామల మహాయాగం. 3 రోజుల పాటు కొనసాగనున్న యాగ క్రతువు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా సాగిన పూజా కార్యక్రమాలు. వానాకాలం సీజన్లో పత్తి పంట వైపే రైతన్నల చూపు. పొలం పనుల్లో బిజీగా గడుపుతున్న అన్నదాతలు. విత్తన దుకాణాల్లో కొనసాగుతున్న టాస్క్ ఫోర్స్ అధికారుల తనిఖీలు. ఆధ్యాత్మిక మార్గంతోనే ప్రశాంత జీవనాన్ని గడపవచ్చని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. పట్టణంలోని రామ్లీలా మైదానంలో గల హనుమాన్ ఆలయం నుండి శనివారం ఉదయం నిర్వహించిన శోభాయాత్రలో ఆయన పాల్గొన్నారు. పట్టణ ప్రధాన వీధుల గుండా పల్లకి ఊరేగింపు నిర్వహించగా మాజీ మంత్రి జోగు రామన్న హనుమాన్ దీక్షాదారులతో కలిసి పల్లకి సేవలో పాలు పంచుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా హనుమాన్ దీక్షలు అత్యంత భక్తి శ్రద్ధల నడుమ కొనసాగుతున్నాయి. నియమనిష్టలతో కూడిన దీక్షలను ఆచరిస్తున్న భక్తులు ఆధ్యాత్మిక కార్యక్రమాలను వైభవంగా జరుపుతూ భక్తి భావాన్ని చాటుతున్నారు. ఈ నేపథ్యంలో పట్టణంలోని రామ్లీలా మైదాన్ హనుమాన్ ఆలయం నుండి శనివారం ఉదయం భారీ శోభాయాత్ర నిర్వహించారు. ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో ఉంచి ఊరేగింపు జరిపారు. మాజీ మంత్రి జోగు రామన్న, మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతిలు శోభాయాత్రను ప్రారంభించి భక్తులతో కలిసి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. శ్రీరామ హనుమాన్ నామస్మరణతో పట్టణ ప్రధాన వీధులు మారుమోగాయి. హనుమాన్ దీక్షాదారులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. భజన బృందాల సభ్యులు ఆలపించిన భక్తి గీతాలు, ఆంజనేయ స్వామి నామస్మరణతో శోభాయాత్ర కన్నుల పండువగా సాగింది. పట్టణంలోని 21 హనుమాన్ ఆలయాల గుండా శోభాయాత్ర సాగగా ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపారు. దారి పొడవునా భక్తులు పల్లకిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడు సైతం హనుమాన్ దీక్షలు భక్తి శ్రద్ధల నడుమ కొనసాగుతున్నాయని తెలిపారు. దాదాపు 40 ఏళ్ల నుండి ఆలయంలో దీక్షలు స్వీకరించడం విశేషమని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తూ ప్రశాంత జీవనాన్ని గడపాలని సూచించారు. హనుమాన్ జయంతి వరకు 45 రోజులు హనుమాన్ దీక్ష భక్తులు 40 సంవత్సరాలు చేస్తూ ఉన్నారు. వారికి సందర్భంగా అందరికీ జయ హనుమాన్ తెలియజేస్తూ మరి ఈరోజు హనుమాన్ మందిర్ నుంచి ర్యాలీ మరి వీధుల గుండా ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా ర్యాలీ చేయడం జరిగింది. 21 హనుమాన్ టెంపుల్కు పల్లకి ద్వారా దర్శించుకొని మరి ర్యాలీ సంపూర్ణం చేస్తారు. ఈ సందర్భంగా మన గోపాల కృష్ణ మఠాధిపతి గారు వారి ఆధ్వర్యంలో మరియు మిగతా మా బండారు దేవనన్న గారు మిగతా హనుమాన్జీ భక్తులందరికీ రావడం జరిగింది. పత్రికా మిత్రులందరికీ పేరు నమస్కారం. రోజు ఒకటే హిందూ ధర్మం, హైందవ ధర్మం చాలా సనాతనమైంది, పురాతనమైంది. మన హిందూ ధర్మాన్ని ఇంకా ప్రచారం చేసుకోవటానికి, మన ధర్మాన్ని మనం రక్షించుకోవటానికి ఇటువంటి ఆంజనేయ స్వామి భక్తులు కానీ అనేక దీక్షలు కూడా మన హిందూ సమాజంలో మనం చేస్తూ ఉన్నాం. ఇదే రకంగా హనుమాన్జీ భక్తులు కూడా ప్రతి సంవత్సరం కొంతమంది హనుమాన్ దీక్షతోటి ముగిస్తారు. హనుమాన్ జయంతి సందర్భంగా ముగించిన తర్వాత మళ్ళీ వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా హనుమాన్ జయంతి నుంచి ఈ కార్యక్రమాలు చేసుకుంటారు. ఏది ఏమైనా మన అందరం కూడా కలిసి మన సమాజాన్ని, మన ధర్మాన్ని ముందుకు తీసుకుపోవడంలో అందరికీ జాగృతిపరిచి
అందరూ కూడా ఆధ్యాత్మిక మార్గంలో పాల్గొని భక్తి మార్గంలో పాల్గొంటేనే మన జీవితంలో అంతమైన జీవితంలో ప్రశాంతత మనశ్శాంతి ఉంటుంది. కాబట్టి ఈ రకంగా ఈ కార్యక్రమం చేయడం చాలా మంచిది. మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి మాట్లాడుతూ ఆంజనేయ స్వామి కృపతో ప్రజలంతా సుభిక్షంగా జీవించాలని ఆకాంక్షించారు. ఆదిలాబాద్ నగరవాసులందరికీ విజ్ఞప్తి, మన ఆదిలాబాద్ నగరంలోని హనుమాన్ దేవాలయాన్ని అన్నింటి దగ్గరికి పల్లకి సేవ సందర్భంగా శ్రీరామనామము అందరూ కూడా ఈరోజు తప్పకుండా సూర్యాస్తం లోపల రామకోటి అనవలసిందిగా లిఖితంగా ఇవ్వవలసిందిగా మన అందరూ కూడా ఈరోజు సూర్యాస్తం వరకు రామకోటి మన ఆదిలాబాద్ నగరం నుంచి అంజన్న ప్రీతి ప్రార్థకై అంజన్న ఆశీర్వాదం కోసమై అందరము కలిసి ఆదిలాబాద్ నగరవాసులందరూ కలిసి తప్పకుండా రామనామాన్ని సహకరించవలసిందిగా మనవి. వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ కార్యాలయాన్ని కమిషన్ రాష్ట్ర ఇన్ఛార్జ్ అధ్యక్షురాలు మీనా రామనాథన్ శనివారం పరిశీలించారు. కార్యాలయంలో రికార్డులను పరిశీలించి సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు. అనంతరం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆమెను ఘనంగా సత్కరించారు. వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ రాష్ట్ర ఇన్ఛార్జ్ అధ్యక్షురాలు మీనా రామనాథన్ జిల్లాలో పర్యటించారు. జిల్లా కేంద్రంలోని కమిషన్ కార్యాలయాన్ని సందర్శించి ఫైల్స్ రికార్డులను పరిశీలించారు. కేసుల వివరాలపై ఆరా తీశారు. ఎటువంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవలు అందించే విధంగా అందరూ తమ వంతు కృషి చేయాలని తెలిపారు. అనంతరం వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ రాష్ట్ర ఇన్ఛార్జ్ అధ్యక్షురాలు మీనా రామనాథన్ మాట్లాడుతూ రెగ్యులర్ తనిఖీల్లో భాగంగానే కార్యాలయాన్ని పరిశీలించినట్లు తెలిపారు. సిబ్బంది పనితీరు, రికార్డుల మెయింటెనెన్స్ తదితర అంశాలపై పరిశీలించి సూచనలు చేశామని వివరించారు. చాలా కాలం తర్వాత ఇక్కడకు రావడం జరిగిందని, అందరినీ కలుసుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. నేను మీనా రామనాథన్, ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ తెలంగాణ స్టేట్ కన్స్యూమర్ కమిషన్ రిట్రెసల్ కమిషన్ హైదరాబాద్. ఇక్కడ ఆదిలాబాద్కి వచ్చినాము ఇన్స్పెక్షన్ గురించి. చాలా రోజులైంది ఇక్కడ రాకుండా. అండ్ చాలా మటుకు ఫైల్స్, రిజిస్టర్స్ అన్నీ సరిగా ఉన్నాయా, స్టాఫ్కు నేర్పియాలా, స్టాఫ్ సరిగా చేస్తున్నారా అని ఇన్స్పెక్షన్ గురించి వచ్చినాము. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు అడ్రస్ ఆల్ ఆఫ్ యూ. అండ్ I hope we do better progress in future. Thank you. ల్యాబ్సెస్ అన్ని ఆఫీస్లో ఉన్నాయి, దాని గురించే వచ్చినాము. వాళ్ళు నేర్చుకుంటారు, టైం ఇవ్వాలా నేర్చుకోనికి. ఇక్కడ ఉండే సూపరింటెండెంట్కు ఒంట్లో బాగలేదు, ఆయన హాస్పిటల్లో ఉన్నారు. సో ఎక్కడ రికార్డ్ బుక్స్ అన్నీ అందరికీ తెలుస్తలేదు. సో టైం అవుతుంది, నేర్చుకుంటారు. అనంతరం బార్ అసోసియేషన్ కార్యాలయంలో సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎండ్రాల నగేష్తో పాటు పలువురు న్యాయవాదులు మీనా రామనాథన్ను ఘనంగా సత్కరించారు. శాలువాలు, పుష్పగుచ్చాలతో సత్కరించారు. కార్యక్రమంలో వినియోగదారుల కమిషన్ జిల్లా చైర్మన్ జాబేజ్ షామ్యూల్, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. పట్టణంలోని ప్రగతి విద్యాలయ ప్రాంగణంలో గల నరసింహస్వామి యోగేశ్వర పీఠంలో లోక కళ్యాణార్థం రాజశ్యామల మహాయాగాన్ని భక్తి ప్రపత్తుల నడుమ జరిపారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి యాగక్రతువును ప్రారంభించారు. 3 రోజుల పాటు మహాయాగం కొనసాగనుందని పండితులు వివరించారు. జిల్లా కేంద్రంలోని ప్రగతి విద్యాలయ ప్రాంగణంలో గల నరసింహస్వామి యోగేశ్వర పీఠంలో లోక కళ్యాణార్థం రాజశ్యామల మహాయాగాన్ని అత్యంత నియమనిష్టలతో జరిపారు. 3 రోజుల పాటు నిర్వహించనున్న యాగ క్రతువులో భాగంగా తొలి రోజైన శనివారం వివిధ పూజాది కార్యక్రమాలను వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ రుద్ర సహిత, శ్రీ మహాసుదర్శన పూర్వక శతచండీ ప్రయుక్త రాజశ్యామల మహాయాగాన్ని నరసింహస్వామి యోగీశ్వర పీఠం 55వ వార్షికోత్సవం సందర్భంగా చేపట్టగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రగతి విద్యాలయం అధినేత ఆదినాథ్తో పాటు వారి కుటుంబ సభ్యులు యాగ క్రతువులో పాలుపంచుకున్నారు. బ్రహ్మశ్రీ చికిలి లక్ష్మీ వెంకటేశ్వర శాస్త్రి సిద్ధాంతి, బ్రహ్మశ్రీ చికిలి అగస్త్య శాస్త్రి, బ్రహ్మ సరే చికిలి వశిష్ఠ నారాయణ శాస్త్రి ఘనాపాటి, ఆలయ అర్చకులు చికిలి ప్రసాద్ శాస్త్రిల వేద మంత్రోచ్చారణల నడుమ యాగక్రతువును జరిపారు. తొలి రోజు గణపతి పూజ, పుణ్యహావచనము, దేవనాంది,
రక్షాబంధనము తదితర పూజాది క్రతువులను భక్తి ప్రపత్తుల నడుమ నిర్వహించారు. యాగ క్రతువుకు హాజరైన భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు మాట్లాడుతూ ఉత్తరాయణంలో చేసే యజ్ఞాలకు విశేష ఫలితం ఉంటుందని తెలిపారు. లోక కళ్యాణార్థం రాజశ్యామల మహాయాగాన్ని జరుపుతున్నట్లు వివరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. శ్రీ లక్ష్మీ గణపతి సహిత శ్రీ రుద్ర సహిత మహాసుదర్శన పూర్వక శతచండీ ప్రయుక్త రాజశ్యామల మహాయాగాన్ని ప్రారంభించి ఈరోజు గణపతి పూజ, స్వస్తి పుణ్యాహవాచనము, పంచగవ్య విధి, ఋత్విగ్వరణము, యాగశాల ప్రవేశము, వాస్తు క్షేత్రపాలక శ్యామల అమ్మవారి స్థాపనతో కార్యక్రమాలన్నీ అంగరంగ వైభవంగా ప్రార్థన చేసుకొని ఈ లోకం మొత్తం అందరం కూడా మంచి నడవడికతోని నడవాలి, ఈ రాజ్యం మొత్తం కూడా సుభిక్షంగా ఉండాలి, మన ధర్మం మొత్తము 4 పాదాల మీద నడవాలి అనేసి మంచి సంకల్పంతో ఈ కార్యక్రమం ప్రారంభం చేసుకున్నాం. ఈ కార్యక్రమంలో విశేషంగా ఏమిటి అంటే వైశాఖ మాసంలో ఉత్తరాయణంలో ఎటువంటి కార్యక్రమాలు యజ్ఞయాగాది క్రతువులు చేస్తారో దానికి విశేషమైనటువంటి ఫలితం ఉంటుందనేసి స్మృతి వచనం. జైనత్ మండలం గిమ్మ గ్రామంలో ఇటీవల పిడుగుపాటుతో మృతి చెందిన వారి కుటుంబీకులను మాజీ మంత్రి జోగురామన్న పరామర్శించారు. గ్రామానికి చెందిన కిరణ్ సంటన్న పిడుగుపాటుతో తనువు చాలించగా వారి కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేసి అండగా నిలుస్తామని భరోసా కల్పించారు. పిడుగుపాటుతో తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు సహాయం చేస్తామని తెలిపారు. ఆయన వెంట ఎంపీపీ మార్షెట్టి గోవర్ధన్, లింగారెడ్డి, ఉషన్న, పురుషోత్తం తదితరులు ఉన్నారు. వానాకాలం సీజన్ సమీపిస్తున్న వేళ రైతన్నలు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. పొలాల్లో రైతులు బిజీగా గడుపుతున్నారు. మరోవైపు విత్తనాలను సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ఏడు సైతం జిల్లాలో అధిక మొత్తంలో పత్తి పంట సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. రైతులకు అవసరమైన విత్తనాలు అందుబాటులో ఉండేలా కార్యాచరణ సిద్ధం చేశారు. రుతుపవనాల రాకకు ముందే అడపాదడపా వర్షాలు కురుస్తుండటంతో జిల్లా రైతాంగం వానాకాలం సాగు పనులకు శ్రీకారం చుట్టారు. దుక్కులు దున్ని భూములను చదును చేస్తూ పంటల సాగు కోసం సిద్ధం చేసే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. దీంతో పల్లెల్లో వ్యవసాయ పనుల సందడి కనిపిస్తోంది. ఇదే నెలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్న వేళ రైతులు ఎరువులు, విత్తనాలను సమకూర్చుకుంటున్నారు. జిల్లాలో 80% మంచి సారవంతమైన భూములే కావడంతో ఈ ఏడు కూడా రైతాంగం పత్తి పంట సాగు వైపే మొగ్గు చూపుతున్నారు. ఇందుకు తగినట్లుగానే జిల్లా వ్యవసాయ శాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. జిల్లాలో ఈ దఫా పత్తి విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని ముందుగానే గ్రహించిన వ్యవసాయ శాఖ మండలాల వారీగా మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా రైతులు ఏ పంటల సాగుపై ఆసక్తి చూపుతున్నారనే విషయాన్ని క్షేత్రస్థాయి సర్వే జరిపించింది. ఆ గణాంకాలకు అనుగుణంగా ఖరీఫ్ కార్యాచరణ సిద్ధం చేసుకుంది. రైతాంగానికి విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చూసేందుకు ఎరువులు, విత్తనాల ఇండెంట్ను వివిధ కంపెనీలకు అందించింది. కానీ డిమాండ్ రకం విత్తనాల కొరత రైతులను వేధిస్తోంది. కేవలం 1-2 షాపుల వద్దనే అవి దొరకడంతో వాటి ముందు పడిగాపులు కాయాల్సి వస్తోంది. జూన్ 2వ వారం నుంచి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ నెలలో రోహిణి కార్తె ప్రవేశిస్తుండటంతో రైతులు తమ చేన్లను, పొలాలను కలియదున్నుకోవడం, చేన్లలో ఉన్న పాత పంట మొదళ్లు తీయడం, శుభ్రం చేయడం వంటి పనుల్లో బిజీగా మారారు. వానాకాలంలో సాధారణం కంటే మంచి పంటలు సాగయ్యే అవకాశం ఉండడంతో అధికారులు రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో 5 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశం ఉండగా
అందులో పత్తి పంట అగ్రస్థానంలో నిలుస్తోంది. జిల్లాలో సుమారుగా 10 లక్షలకు పైగా విత్తన ప్యాకెట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. అయితే డిమాండ్ ఉన్న విత్తనాల కొరత ఉండడంతో అన్నదాతలకు ఇబ్బంది తప్పడం లేదు. విత్తనాల కృత్రిమ కొరత సృష్టించి లాభాపేక్షతో అధిక ధరలకు బ్లాక్ మార్కెట్లో విక్రయించే వ్యాపారులపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ రైతుల నుండి వినిపిస్తోంది. నకిలీ విత్తనాల నిరోధానికి ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ బృందాల నేతృత్వంలో ముమ్మరంగా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే శనివారం బేలా మండల కేంద్రంలోని విత్తనాల దుకాణాలలో అధికారులు తనిఖీలు చేపట్టి డీలర్లకు సూచనలు చేశారు. మహారాష్ట్ర రైతులకు విత్తనాలను అమ్మిన వారికి నోటీసులను అందించారు. రైతులకు అవసరమైనన్ని విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, నకిలీ విత్తనాల విక్రయం గురించి తెలిసిన వెంటనే తమకు సమాచారం అందించాలని బేలా సిఐ సాయినాథ్ అన్నారు. బేలా మండల కేంద్రంలో శనివారం టాస్క్ ఫోర్స్ బృంద అధికారులు పలు విత్తన దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. విత్తనాల ప్యాకెట్లను క్షుణ్ణంగా పరిశీలించి సందేహాస్పదంగా కనిపించిన వాటి నమూనాలను సేకరించారు. మండల కేంద్రంలో మహారాష్ట్ర రైతులకు విత్తనాలు విక్రయిస్తున్న పలువురు డీలర్లకు నోటీసులు అందించారు. మండల వ్యవసాయ అధికారి వెండి విశ్వామిత్ర, ఎస్ఐ రాధిక, వ్యవసాయ విస్తరణ అధికారులు తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐ సాయినాథ్ మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో బేలా మండల కేంద్రంలోని విత్తన దుకాణాలను తనిఖీ చేశామని, పలు కంపెనీలకు చెందిన విత్తనాల నమూనాలను సేకరించామని తెలిపారు. గ్రామాల్లో నకిలీ విత్తనాలు అమ్మితే వెంటనే తమకు సమాచారం అందించాలని సూచించారు. రైతులకు అవసరమైనన్ని విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు. తలమడుగు మండల కేంద్రం నుండి కప్పర్దేవి గ్రామం వరకు గతేడాది ప్రారంభించిన బీటీ రోడ్డు నిర్మాణ పనులు అసంపూర్తిగా మిగిలిపోవడంతో గిరిజన గ్రామాల ప్రజలకు తీవ్ర ఇక్కట్లు ఎదురవుతున్నాయి. 2 కిలోమీటర్ల రోడ్డు వేసి వదిలేయడంతో రాకపోకలకు ఇబ్బంది ఎదురవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తమ సమస్యకు పరిష్కార మార్గం చూపాలని కోరుతున్నారు. రోడ్డు నిర్మాణ పనులు పూర్తయితే ఏళ్లుగా ఎదుర్కొంటున్న తమ సమస్యలు దూరం అవుతాయని భావించిన ఆ గ్రామస్తులకు నిరాశే ఎదురవుతోంది. రహదారి పనులు ప్రారంభమైన సమయంలో ఇక్కట్లు దూరమవుతాయని హర్షం వ్యక్తం చేసిన గ్రామస్తులు పనులు ప్రారంభమై ఏడాది పూర్తయినా పురోగతి లేకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తలమడుగు మండల కేంద్రం నుండి కప్పర్దేవి గ్రామం వరకు ఏడాది కిందట 4 కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. మండల కేంద్రం నుండి డోర్లీ రైల్వే గేటు వరకు 2 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. అక్కడి నుండి కప్పర్దేవి గ్రామం వరకు రోడ్డు నిర్మాణం పూర్తి కాకపోవడంతో గిరిజన గ్రామాల ప్రజలకు తీవ్ర ఇక్కట్లు తప్పడం లేదు. 2 కిలోమీటర్ల రోడ్డుపై కంకర తేలి వాహనాల రాకపోకలకు ఇబ్బంది అవుతోంది. పూనగూడ, మందగూడ, కప్పర్దేవి, కోసాయి, ఉమ్రి, దేగామ గ్రామాల వాసులకు అవస్థలు తప్పడం లేదు. రోడ్డు నిర్మాణ పనుల్లో పురోగతి కనిపించకపోవడంతో స్థానికుల నుండి అసహనం వ్యక్తమవుతోంది. నా పేరు శంకర్, గ్రామం పూనగూడ. ఈ రోడ్ ఏమంటే సంవత్సరం నుంచి చాలా పెండింగ్ ఉంది. రోడ్డు వర్షాకాలం చాలా ఇబ్బంది పడుతున్నాము. మన చుట్టుపక్కల గ్రామాలకు కూడా చాలా ఇబ్బంది పడుతున్నది. అలాగే కానీ మాకు చాలా మండలాలు పోవాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నాము. వర్షాకాలం మొత్తం పూర్తి అవుతుంది రావడానికి పోవడానికి. అధికారులకు చెప్తే ఏమి యాక్షన్ తీసుకుంటలేరు. వచ్చే వర్షాకాలంలో రోడ్డు మొత్తం బురదమయమై రాకపోకలు మరింత క్లిష్టమవుతాయని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. అసంపూర్తి రోడ్డు కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాపోతున్నారు. ముఖ్యంగా గిరిజన గ్రామాల నుండి నిత్యం జిల్లా కేంద్రానికి వివిధ పనుల నిమిత్తం వందలాది మంది వస్తూ పోతూ ఉంటారు. వ్యవసాయ పనులకు, విద్య, వైద్యం, ఇతరత్ర పనులకు నిత్యం రాకపోకలకు సాగించే వారికి నరకయాతనగా మారింది. ఈ విషయమై అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టినా ఫలితం ఉండడం లేదని జిల్లా కలెక్టర్ స్పందించి తమ సమస్యకు పరిష్కార మార్గం చూపాలని స్థానికులు కోరుతున్నారు. మా విలేజు కోసావిమ్రి. ఈ రోడ్ వచ్చేసి దగ్గర సంవత్సరం పైన అవుతుంది. దగ్గర ఇది డోర్లీ నుంచి అయితే కప్పర్దేవి ఎక్స్ రోడ్ వరకు అలాగే పెండింగ్లో ఉండడం వల్ల రాను పోను ప్రయాణికులు చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారు. ఇది ఎంత తొందర అయితే అంత మంచి ప్రయాణికులకు కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది. కాబట్టి అధికారులు అతి త్వరలో స్పందించి
అలాగే ఈ రోడ్ని ఎంత ఎంత తొందరగా అయితే పూర్తి చేస్తారో వాళ్ళకు కూడా చాలా సహకారంగా ఉంటుందని, మళ్ళీ ప్రజలకు కూడా చాలా సహకారంగా ఉంటుంది. మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని దుబ్బగూడ వద్ద శనివారం జరిగిన ద్విచక్ర వాహన ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్ర గాయాల పాలయ్యారు. మహారాష్ట్రలోని కృష్ణనగర్కు చెందిన నితీష్ తన భార్యను తీసుకుని ఆదిలాబాద్ వస్తుండగా ద్విచక్ర వాహనం అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో తీవ్ర గాయాలైన నితీష్ను 108 అంబులెన్స్ సిబ్బంది రిమ్స్కు తరలించగా ఆసుపత్రిలో మెరుగైన వైద్య చికిత్సలు అందించారు. ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ వసతి గృహాలలో చదివి 10వ తరగతి పరీక్షల్లో 7 GPA పైన సాధించిన విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలల్లో ప్రవేశం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ అభివృద్ధి అధికారి సునీత కుమారి ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగ విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని, ఆసక్తి కలిగిన విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేత్రపర్వంగా హనుమాన్ శోభాయాత్ర, ఆంజనేయ స్వామి నామస్మరణతో మారుమోగిన పట్టణ ప్రధాన వీధులు, పల్లకి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు జరిపిన మాజీ మంత్రి జోగురామన్న. భక్తి శ్రద్ధల నడుమ రాజశ్యామల మహాయాగం, 3 రోజుల పాటు కొనసాగనున్న యాగ క్రతువు, వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా సాగిన పూజా కార్యక్రమాలు. వానాకాలం సీజన్లో పత్తి పంట వైపే రైతన్నల చూపు, పొలం పనుల్లో బిజీగా గడుపుతున్న అన్నదాతలు, విత్తన దుకాణాల్లో కొనసాగుతున్న టాస్క్ ఫోర్స్ అధికారుల తనిఖీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.